ఈరోజు సంఘము మరియు సంఘములో వరములు. ఎందుకు నేను ఈ టాపిక్ ఎంచుకున్నానంటే, ఈ రోజున వరములున్న దైవజనులు లేదా వరాలలో వాడబడుతున్నటువంటి దైవజనులు, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సంఘాల్లో జనాలు చాలా ఆసక్తి చూపిస్తూ అటెండ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక సంఘం నడిపించాలి అని అంటే, నేను ఒక చర్చ్ పెట్టాలి అని అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే నాకున్న ప్రత్యేకత ఏంటి అని ప్రజల్లోకి ఒక వీడియో రిలీజ్ చేయాలి. అంటే నేను దెయ్యాలు వెళ్ళగొడతానా, రోగాలు బాగు చేస్తానా, అప్పుల్లోంచి విడుదల చేస్తానా, ఏం చేస్తాను, నా స్పెషాలిటీ ఏంటి, నా దగ్గర ఏం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఓ సహోదరుడు నాకు చెప్పాడు, ఆయన పాస్టరే, చర్చిలో ఎన్ని సాక్ష్యాలు ఉంటే చర్చ్ అంత త్వరగా ఎదుగుద్ది అని. అంటే ఆయన నాకు 13 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆ ఉన్న చోట సంఘాన్ని పెంచలేక వేరే చోటకి వెళ్ళిపోయి ఒక స్లమ్లో ఇప్పుడు బొర్లాడుతూ ఉన్నాడు. ఇవి సంఘం కట్టబడాల్సినటువంటి పరిస్థితి అది కాదు. ఎన్ని సాక్ష్యాలు అంటే చెప్పించాలంటే బోల్డు సాక్ష్యాలు చెప్పించవచ్చు. సాక్ష్యాలంటే అవి కావు, చెప్తున్నటువంటివి సాక్ష్యాలు కాదు. సాక్షిగా జీవించడం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ. సాక్ష్యం చెప్పడం అనేటటువంటిది యావరేజ్ క్రిస్టియానిటీ. సాక్షిగా జీవించడం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనం ఆ దిశగా మనం వెళుతున్నాం. సో ఈరోజు సంఘముగా మనము వరములను గురించినటువంటి ఒక క్లియర్ కట్ ఐడియా మనము నేర్చేసుకోవాలి. ఇలాగ నేను ఒక్కొక్క టాపిక్ తీసుకెళ్తాను. అసలు సంఘంలో ఆరాధన అంటే ఎలా ఉండాలి, ప్రార్థన అంటే ఎలా ఉండాలి, సహవాసం అంటే ఎలా ఉండాలి, అసలు సంఘంలో పరిచర్య ఎలా జరగాలి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం లేఖనానుసారంగా ఇవన్నీ ఎలా ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఈరోజు వరములు లేదా చాలాసార్లు వీటిని కృపావరాలు అంటూ ఉంటాం, పరిశుద్ధాత్మ వరాలు అంటూ ఉంటాం, లేకపోతే గిఫ్ట్స్ అంటూ ఉంటాం, డివైన్ ఎబిలిటీస్ అంటూ ఉంటాం. చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి మాటను వదిలేసినటువంటి మాట ఏంటి అని అంటే, మరి ముఖ్యంగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఏమున్నాయ్యా అంటే, తపీమని ఏం చెప్తారంటే కృపావరాలని చెప్తారు, ఆత్మవరాలని చెప్తారు, పరిశుద్ధాత్మ వరాలని చెప్తారు. కానీ అక్కడ ఒక స్పష్టమైన మాట ఉంది, ఆ మాట ఎవరు వాడరు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వాటిని గురించి ప్రత్యక్షతలు అనే మాట ఉంది అక్కడ బైబిల్లో. ఆత్మ ప్రత్యక్షతలు అనే మాట ఇంకా స్పష్టంగా ఉంది. కానీ ఈ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? ఆ లేఖన భాగంలో ఆత్మ ప్రత్యక్షతలు అనే మాట వాడరు. ఆ లేఖనాన్ని తీసుకున్నారంటే చాలు, పరిశుద్ధాత్మ వరాలు, కృపావరాలను మాట్లాడతారు. దీంతో పాటు ఇంకొకటి ఏం జరుగుద్ది అని అంటే, ఆత్మవరములు 9 అని పాటలు కూడా రాసేస్తారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు లేఖనానుసారంగా కొంచెం వాటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. ఇలాగా బైబిల్లో కృపావరాలు, ఆత్మ ప్రత్యక్షతలు, పరిచర్యలు ఇలాగ రాయబడినవన్నీ కూడా మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సంఘములో. ఒకసారి ఈ మాట నాతో పాటు చెప్పండి, ఎక్కడండి? సంఘములో. అండ్ దేవుడు వీటిని ఎందుకు ఇచ్చాడు అని అంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఈ మాట మనము ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని అప్పుడు బయటికి వెళ్దాం, ముందు లోపలికి వెళ్దాం ఇంకా దేవుని వాక్యంలోనికి. నేను 3 స్క్రిప్చర్స్ని ఈరోజు మనము ఎక్స్పోజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక, 3 పత్రికల్లో మనం ఉంటాం ఈరోజు. మిగతా ఏమన్నా ఉంటే నేను అనౌన్స్ చేస్తాను, మీరు జస్ట్ రాసుకుంటే సరిపోతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటివి వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంటైర్లీ డిఫరెంట్. రోమా పత్రిక, ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నవి అవి వేరు, ఇవి వేరు. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలోనికి వద్దాం. 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్త వినండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. అక్కడ చెప్పకనే చెప్తున్నాడు, ఈ వరములు కృపచేత ఇవ్వబడినవి, కృపను అభ్యాసం చేయడానికి ఇవ్వబడినవి తప్ప
ఒకడు సంపాదించుకోగలిగేవి కావు అని అర్థమవుతుంది అక్కడ. ఇచ్చేవాడు ఎవడు? ఆత్మ ఒక్కడే. ఫస్ట్ థింగ్, ఈ వరములు కృపచేత అనుగ్రహించబడిన వరములు. సెకండ్ థింగ్, ఈ వరములు అనేకములు, నానా విధములు. మరి కృపావరములు నానా విధములని బైబిల్ ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆత్మవరములు 9 అని ఎందుకు అంటున్నాము? ఈ పొరపాటు ఎందుకు జరుగుతుంది? ఆ పొరపాటు ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక 9 రాశారు కాబట్టి 9 అనే నంబర్కి ఫిక్స్ అయిపోయాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు పాపాలు ఎన్ని అని అడిగామనుకోండి, చెప్పండి పాపాల లిస్ట్ చెప్పండి. పాపాలు ఎన్ని? 101 పాపాలు ఉంటాయా? పోనీ 8 పాపాలు ఉంటాయా? పాపాలు ఎన్ని? లెక్క లేదు. కాబట్టి అప్పుడు ఏం చెప్తాము? దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, సిగరెట్ తాగడం, మందు కొట్టడం అలాంటి పాపాలు అని అంటాం. అంటే ఏంటి? అవేనా? కాదు. ఇక్కడ జరిగింది కూడా అదే. మొదట ప్రారంభంలో ఇంట్రడక్షన్లోనే ఏం చెప్తున్నాడు? కృపావరములు నానా విధములు. ఇంకోండి, ఇక్కడ నానా విధములు అన్నప్పుడు నంబర్ కూడా కాదు, వాటి అంటే దేర్ ఆర్ వేరియేషన్స్ అన్నమాట. అంటే బోలెడు రకాలుగా ఉంటాయి. బోలెడు సంఖ్య కాదు, బోలెడు రకాలుగా ఉంటాయి, నానా విధాలుగా ఉంటాయి, విధి విధాలుగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దీన్నే కృపావరం, దాన్నే కృపావరం, ఇన్నే కృపావరాలు అనేది మొదట పక్కకు పెట్టాలి. మొదట ఇది కృప, కృపతో ఇవ్వబడినటువంటి వరం. కృప అంటే నాకు అర్హత లేదు, అయినా నాకు ఇవ్వబడింది, దాన్ని కృప అంటాం. నేను ఇక్కడ 2 మాటలు వాడాను. కృప చేత ఇవ్వబడినవి, కృపను అభ్యాసం చేయడానికి ఇవ్వబడినవి. అంటే ప్రతివాడును వానికి ఇవ్వబడిన విశ్వాస పరిమాణము, అలాగే ప్రతివాడు వాని కృప చొప్పున పనిచేయాలని ఉంది బైబిల్లో. అంటే ఈచ్ వన్ ఆఫ్ us హ్యావ్ అ మెజర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పరిమాణం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా కృప అనుగ్రహించబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు నాకు అప్పగించినటువంటి పని, దాన్ని కూడా వాక్యంలో ఏమన్నాడంటే కృప అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అని అంటే, ఆ పని దేవుడు నాకు ఇచ్చింది నన్ను చూసి, నాలో ఏదో చూసి కాదు, ఆయన కృప చేత పని ఇచ్చాడు. కాబట్టి ఆ పనిని కూడా ఏమన్నాం అనంటే కృప అన్నాం. ఉదాహరణకి ఆ దేశంలో ఉన్న వారందరిలో నోవహు యెహోవా వలన కృప నొందిన వాడు గనుక దేవుడు నోవహును పిలిచాడు. నోవహు పెద్ద వీరుడు ధీరుడు అని కాదు. నో 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 అర్థమైందా? సో ఇప్పుడు నోవహుకు దేవుడిచ్చిన కృప ఏంటి? ఓడ కట్టుట. అది నాకు అనుగ్రహింపబడినటువంటి కృప నిరర్ధకము కాలేదు అంటున్నాడు పౌలు. పౌలుకు అనుగ్రహింపబడిన కృప ఏంటి? అన్యజనులకు అపొస్తలుడుగా ఉండుట. కాబట్టి దేవుడు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చాడో దాన్ని కూడా బైబిల్లో ఏమని అంటే కృప అన్నాడు. ఆ కృపను ఎలా అభ్యాసం చేయాలో ఆ అభ్యాసం చేయడానికి ఏమి ఇవ్వబడతాయి? వరములు ఇవ్వబడతాయి. కాబట్టి వీటిని కృపావరాలు అన్నాడు. కృప చేత ఇవ్వబడినవి, కృపను అభ్యాసం చేయడానికి ఇవ్వబడినవి. ఐ క్లియర్ సో ఫార్? స్పష్టంగా అర్థమైందండి. అండ్ దీంట్లో మన సీన్ ఏంటి? ఏం లేదు. మన సీన్ ఒకటే. ఆ కృప ఇచ్చిన దేవుడు ఆ కృపను అభ్యాసం చేయడానికి కృపతో ఇచ్చిన సామర్థ్యాన్ని వాడాలి, అంటే వినియోగించాలి. నిరర్ధకము కానీయకూడదు, నిష్ఫలము కానీయకూడదు. ఇది నాది. అంటే కేవలం ప్రయత్నం, పని, జాగ్రత్త చూసుకోవడం మాత్రమే నా పని. ఇవి నానా విధాలుగా ఉన్నాయి అని కూడా తెలుసుకుంటున్నాం. అయితే నానా విధాలుగా ఉన్నా, నానా విధమైన సంఖ్యలో ఉన్నా ఇచ్చేవాడు మాత్రం ఒక్కడే అని మాట్లాడుతున్నాడు. మరియు ఇంకొక మాట ఉంది, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. పరిచర్యలు ఎలా ఉన్నాయంటండి?
నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. క్రొత్త నిబంధనలో ప్రభువు అని ఎక్కడైనా రాయబడితే అది కుమారుడైన యేసుక్రీస్తును సూచిస్తూ రాస్తున్నట్లు లెక్క. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ప్రభువు అని రాయబడింది అని అంటే, లేదా ఆయన అని రాయబడిందంటే ఆయన ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఏమిస్తారట మనకి? ఏమిస్తారు? పరిచర్యలు ఇస్తాడు. ఎందుకు? ఆయన ఒక పరిచారకుడు. నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. ఏంటయ్యా నువ్వు చేసే పరిచర్య? అనేకులకు క్రయధనముగా నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చి ఉన్నాను. అది ఆయన యొక్క పరిచర్య. పరిచర్య చేసి వెళ్ళిన ఆయన మనకేమిస్తాడు? పరిచర్యలు ఇస్తాడు. పరిచర్యలు, మినిస్ట్రీస్. ఓకే, నెక్స్ట్, నానా విధములైన కార్యములు గలవు. కార్యములు అనంటే మేనేజ్మెంట్ స్కిల్స్ లేదా అడ్మినిస్ట్రేషన్స్, ఆఫీసెస్ అన్నమాట. కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కేవలం పరిశుద్ధాత్మ వరాలే ఎందుకు పట్టుకున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ వరాలు కాస్త గమ్మత్తుగా ఉంటాయి, కనబడతాయి, వినబడతాయి, ఏదో గిమ్మికలు చేసినట్టుగా కనబడతాయి. మిగతా రెండు కూడా ఎక్కువగా కరిస్మాటిక్గా ఉండవు. ఈ మాట క్రైస్తవ లోకంలో చాలా సుపరిచితమైనటువంటి మాట. హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ కరిస్మాటిక్గా ఉంటాయి, అంటే కనువిందుగా ఉంటాయి. టచ్ అంటే పడతారు. అది దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్ల. కాబట్టి అది ఇష్టం. మనుషులకు తెలియని భాషల్లో మాట్లాడతారు, ఏదో వింతగా అనిపిస్తుంది జనాలకి, కాబట్టి అది ఇష్టం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ద్వారా మనకు తెలియంది ఏదో చెప్తారు, కాబట్టి ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది, కాబట్టి జనాలకు అది ఇష్టం. ఇవన్నీ కూడా కరిస్మాటిక్ గిఫ్ట్స్, కాబట్టి ఇవి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరి ఆ వరాల్లో భాగంగానే ప్రభు పరిచర్యలు ఇస్తున్నాడు, తండ్రి కొన్ని కార్యాలు ఇస్తున్నాడు. మరి ఆ కార్యాలు, పరిచర్యలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ వరాల గురించి మాట్లాడడం ప్రారంభించి, అయ్యా కేవలం పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి ఆ కృపావరాలే కాకుండా నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి, నానా విధములైన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలను అనుసరిస్తూ ఆ పరిచర్యలు చేయడానికి ఈ వరములు మీరు వాడాలి అని ఉపోద్ఘాతాన్ని ఇస్తున్నాడు. దీన్ని మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా. ఆ కార్యము నెరవేర్చడానికి ఈ పరిచర్య చేయాలి, ఈ పరిచర్య చేస్తూ ఈ వరములు వాడాలి. కార్యములు, ఫర్ ఎగ్జాంపుల్, ఏంటయ్యా నీ కార్యం? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ నండి. ఆహా, రైట్, ఇది కార్యం అంటే ఆఫీస్. ఇది నువ్వు చేయాల్సిన పరిచర్య ఏంటయ్యా? నేను బందోబస్తు చూడాలి. ఇదిగోండి, ఇది పరిచర్య. మరి ఆ బందోబస్తు చూడడానికి నీకు ఏమి ఇచ్చారు? జేబులో ఒక విజులు ఉందండి, నడుముకు ఒక తుపాకీ ఉందండి, చేతిలో లాఠీ ఉందండి. ఇదిగో ఇవి వరాలు. ఆమె క్లియర్? నీ ఆఫీస్ ఏంటయ్యా? హాస్పిటల్. అంటే నీ ఉద్యోగం ఏంటయ్యా? డాక్టర్. నువ్వేం చేయాలయ్యా? వైద్యం. ఈ డాక్టర్ అనేటటువంటిది కార్యము, అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రీ, ఆఫీస్. ఇది మినిస్ట్రీ ఆఫీస్. డాక్టర్ చేయాల్సిన కార్యం ఏంటి? వైద్యం. ఆ వైద్యానికి నీకున్నటువంటి వరాలు ఏంటి? ఫిజికల్ గిఫ్ట్స్ ఉన్నాయి, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. చేతిలో కత్తి కటార్లు ఉన్నాయి, ఇంజెక్షన్, సూది, సిరంజి ఉన్నాయి, నీ బ్రెయిన్లో జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అన్నమాట. సో గిఫ్ట్స్, మినిస్ట్రీస్, ఆఫీసెస్, ఈ మూడు కూడా దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. జనాలు ఎక్కడ ఆగిపోయారంటే వరాల అభ్యాసం దగ్గర ఆగిపోయారు. వరాలను అభ్యాసం చేస్తూ నేను పరిచర్య చేస్తున్నానని భ్రమలో ఉన్నారు. ఈ వరాల్ని అభ్యాసం చేస్తూ పరిచర్యలో ఉన్నాననే భ్రమలో ఉంటూ నేను కార్యములు నెరవేర్చేస్తున్నాను అనుకుంటున్నారు. కార్యములు, పరిచర్యలు జరగడం లేదు. కేవలం నేటి దినాల్లో ఏం జరుగుతుందంటే వరముల ప్రదర్శన జరుగుతుంది. వరముల ప్రదర్శన జరుగుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ యూ వెరీ 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 ఇంటెన్సివ్లీ. నేను మొట్టమొదటే చెప్పాను, ఇదంతా ఎవరికి ఇచ్చాడు అంటే సంఘానికి ఇచ్చాడు.
లోకానికి కాదు. నో, విశ్వాసులకు ఇచ్చాడు, లోకానికి కాదు. ఎందుకు ఇచ్చాడు అది ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఇచ్చాడు? సో ఇక్కడ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ మూడు కలిసే వెళ్ళాలి. ఈ మూడింటిని వేరు చేయడానికి వీల్లేదు. కాబట్టి కృపను అనుసరించి విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఈ వరముల ద్వారా ఏం జరుగుతుంది? 7వ వచనం చూడండి ఒకసారి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి, ఆ మాట చదువుతారు అందరు, ప్రతివానికి ఆత్మ, చదవాలి ఆ మాట. 7వ వచనం, ప్రతివానికి ఆత్మ ఏముందండి? ప్రతివానికి ఆత్మవరాలు అనేది బాగా ప్రాచుర్యం. ఆత్మ ప్రత్యక్షత అనే మాటను చూసారు అక్కడ. అంటే ఏంటి అని అంటే, దీన్ని నేను చాలా సింపుల్గా చెప్తాను. ఆత్మ ప్రత్యక్షత అంటే ఏంటి? ఏమైందట? ఆ ఆత్మే ఉదాహరణకి ఒకడికి బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడట. నానా విధాలు కదా. ఇక్కడున్న 9కి ఫిక్స్ అవ్వకండి మీరు ఫస్ట్, రైట్? ఇక్కడ 9 ఇచ్చాడు, 9కి ఫిక్స్ అవ్వకండి. ఇంట్రడక్షన్లోనే ఏం చెప్పాడు అని అంటే నానా విధములు అన్నాడు. నానా విధములు. ఈ నానా విధములలో ఉదాహరణకి ఏంటి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి బుద్ధివాక్యం ఇచ్చాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. అంటే ఇప్పుడు ఈ వరాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వరముల గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడ 9 ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పరిశుద్ధాత్ముడు బుద్ధివాక్యాన్ని ఇచ్చినప్పుడు, అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్, ఈ బుద్ధివాక్యాన్ని నేను వాడుతున్నప్పుడు ఈ వరము ద్వారా నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఆత్మ ప్రత్యక్షత. అంటే వరము ద్వారా ఏం జరుగుతుంది? నేను ప్రత్యక్షం అవ్వను. ఎవరు ప్రత్యక్షం అవుతారు? పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షం అవుతాడు. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన వరములో నేను వాడబడుతున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, నా ద్వారా, నా మూలముగా ఆ వరము గుండా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతాడు. ఇది జరగాలి. అంతేగాని నా పేరేసి నా పేరు కింద 9 వరములు కలిగిన దైవజనుడు అనగానే జనాలు తండోపతండాలుగా ఈ వరాలు వాడి మాకు ఏదైనా మేలు చేసేస్తాడేమని పరిగెట్టుకొచ్చి అందరి మీద ఏదోటి చేసి, గిమ్మిక్ చేసి, మ్యాజిక్ చేసి ఏదో జరుగుతుంది, ఆయన లోపల ఏదో ఉంది, బాబోయ్ మాకంటే ఈయన ఏదో పెద్ద గొప్ప అనేటటువంటి పెద్ద పిక్చర్ అక్కడ క్రియేట్ అయ్యి నెక్స్ట్ మీటింగ్ ఇంకా పెద్దగా, ఆ తర్వాత మీటింగ్ ఇంకా పెద్దగా ఆగాగా ఎవరు పెద్దగా అవుతున్నారు ఇక్కడ ఆలోచించండి. ఎవరు పెద్దగా అవుతున్నారు? ఇల్లు తిరుగుతూ శాందర బాబా, చక్కర బాబా, ఆ బాబా, ఈ బాబా అనుకుంటే నెత్తి మీద చేతులు పెట్టి జనాల కింద పడేయడం మొదలెట్టాను. నెమ్మదిగా ఆ జనాలందరూ ఎక్కడో పోగవుతారు. అక్కడి నుంచి ఇంకో పెద్ద పోగు, అక్కడి నుంచి ఇంకో పెద్ద పోగు. ఇంతకీ ఏ ప్రత్యక్షత పెద్దగా అవుతుంది? నేను అనేటటువంటి పేరు మారు మోగిపోతుంది. అసలు ఇది జరుగుతుందంటేనే నీ ద్వారా ఆత్మ ప్రత్యక్షత జరగట్లేదు అని అర్థం. నీ ద్వారా ఆత్మ ప్రత్యక్షత జరగట్లేదు అని అంటే నువ్వు వాడబడుతున్నది ఆత్మ వరము కాదు అని అర్థం. నేను ఇచ్చిన వరము ద్వారా నేను ఎగ్జిబిట్ అవ్వాలని చూస్తాను, కానీ నేను ఇచ్చిన వరము ద్వారా నిన్ను ఎగ్జిబిట్ చేయాలని నేను చూడను. చిన్న లాజిక్ ఆలోచించండి. కాదు, ఆడి తమ్ముడు హాస్పిటల్లో ఉంటే నేను వచ్చి డబ్బులు ఇచ్చాను, ఆడి పేరు చెప్పుకున్నాడంట. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఒళ్ళు మండిపోదు? మనం ఇచ్చే 100 రూపాయలకి, 1,00,000 రూపాయలకి మనం ఏం చేస్తాం? నేను వచ్చి డబ్బులు ఇచ్చానండి, అవి ఏదో చెప్పాలి కదా, వాళ్ళ తమ్ముళ్ళు లేచాక చెప్పాలి కదా అనేదిగో డబ్బులని ఆడ ఇచ్చేసి నా పేరు ఎక్కడా వాడలేదండి అసలు. అంటే నేను ప్రత్యక్షం అవ్వలేదు అక్కడ, వాడు పెద్దగా అయిపోయాడు. నేనిచ్చిన వనరులను వాడుకొని వాడు పెద్దగా అయిపోయాడు. ఈరోజు జరుగుతున్నటువంటిది ఇది. కృపను అనుసరించి విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆత్మవరాల ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్షతలు మన యొక్క పబ్లిసిటీ అంటే ప్రాచుర్యం కోసం కానీ,
మన యొక్క గొప్పతనం కోసం కానీ కాదు. మరి ఎందుకు? అదే 7వ వచనంలో అక్కడే ఉన్నాం మనం. అందరి ప్రయోజనం కొరకు, నా ప్రమోషన్ కొరకు కాదు, నేను నా మినిస్ట్రీ పెద్దగా అవ్వడానికి కాదు, ఇతరుల ప్రయోజనం కొరకు. ఆత్మవరములు ఎవరివి? పరిశుద్ధాత్ముడివి. అవి వినియోగించినప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమవుతే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? నాకు కాదు. అంటే ప్రత్యక్షపరచిన నాకు కాదు. నో. ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలిగింది, వెలుగు ఎవరికి కలుగుతుంది? చెప్పండి. వెలుగు ట్యూబ్ లైట్కి కలుగుతుందా? ట్యూబ్ లైట్ వెలిగింది, టార్చ్ వెలిగింది, సో వెలుగు ఎవరికి కలుగుతుంది? పోనీ దీపం వెలిగింది, వెలుగు ఎవరికి కలిగింది? వాక్యం అంటుంది ఇంట నుండి వారందరికీ. దీపం వెలిగితే వెలుగు దీపానికి తగలదు, టార్చ్ వెలిగితే వెలుతురు టార్చ్కి తగలదు. నో, నా ద్వారా వరము ఆపరేట్ అవుతే ఆ ప్రత్యక్షత వలన ప్రయోజనము నాకు కాదు. ఎవరికి? ఇతరులకు. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ యూజింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఏం జరుగుద్ది? ఎదుటివానికి ప్రయోజనం కలుగుతుంది. మరి నాకు కలిగే ప్రయోజనం ఏంటి? వాడబడడం. అంతే. ఒక పాత్రగా, దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడడం. ఈ రోజుల్లో ఏంటంటే ఇతరులకు ప్రయోజనం లేదు, వెలుగుకి ప్రయోజనం లేదు, వాడబడుతున్న పాత్రకి ప్రయోజనం ఎక్కువైపోయింది. అండ్ కేవలం ఇతరుల ఇదే అధ్యాయంలో 14 ఇదే గ్రంథంలో 14వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అదే పేజీలో ఉంటుంది, మీరు ఎక్కడికి తిప్పక్కర్లేదు. 14వ అధ్యాయం 26వ వచనంలోనికి రండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవని ఉన్నాడు, మరి ఒకడు అర్థం అంటే నాకు అన్ని నా లోపల ఇవి ఉన్నాయి, నేను ఇది ఒకరొకరు పోటీలు పడుతున్నారు. ఒకటి చేయండి. సరే 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 సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. మంచిదయ్యా, ఇప్పుడు నువ్వు ఇది, నువ్వు అది పోటీలు పడకండి. సరే, మీ లోపల ఇవన్నీ ఉన్నాయి, సరే సరే. ఎందుకు చేయమంటున్నాడు? క్షేమాభివృద్ధి కొరకు చెయ్యండి, ఇతరుల ప్రయోజనం కొరకు చెయ్యండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చెయ్యండి. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ why the gift is for the benefit of others. వరము ఎందుకంటే ఇతరుల. ఈ మాట ఒకసారి అందరు చెప్పండి, కొంచెం వింటే చాలా బాగుంటుంది. ఇతరుల. ఎవరండి? ఇతరుల. నాకు గిఫ్ట్ ఉందనుకోండి, ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఈ మధ్య నాకే. ఎందుకు? నేను ఫేమస్ అయిపోవడానికి. నా పేరు కింద పెద్ద డిగ్రీ లాగా పెట్టుకోవడానికి అనమాట. అంటే ఆల్రెడీ అంతర్జాతీయ సువార్థికుడు అని ఉంటుంది. ఆత్మ ప్రత్యక్షత కలిగి దయ్యములు, రోగములు, స్వస్థతలు, విశ్వాసములు, వరములు కలిగినటువంటి దైవజనుడు. ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు ఉన్నటువంటివి ఇందాక చెప్పాం కదా. 9 అనేటటువంటి కంక్లూజన్కి రాకండి. ఆత్మవరములు నానా విధములు. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా సమాజములో కానీ దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత యొక్క అవసరత ఏర్పడినప్పుడు, నా స్టేట్మెంట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, నేను చాలా స్పెసిఫిక్గా వాడుతున్నాను ఇది. సంఘములో కానీ సంఘములోని విశ్వాసుల ద్వారా సమాజములో కానీ దేవుని ఆత్మ ప్రత్యక్షత కలుగవలసిన అవసరత ఏర్పడినప్పుడు, అంటే వెన్ గాడ్ వాంటెడ్ టు మినిస్టర్ అదర్స్, దేవుడు నీ ఎదుట ఉన్న వారికి పరిచర్య చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు గనక అదే అపేక్ష గనక కలిగి ఉంటే,
అంటే దేవునికి కలిగిన ఆ మనస్సు, దేవునికి ఉన్న ఆ చూపు, దేవునికి ఉన్న ఆ వినికిడి, దేవునికి ఉన్న ఆ ఆసక్తి గనక సంఘములో కానీ సమాజంలో కానీ నీ ఎదుట ఉన్న వ్యక్తుల పట్ల నీకు ఉండి ఆ ఆరాటంతో గనక నువ్వు ఉంటే, అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి దేవుడు స్వస్థత అనుగ్రహించాలనుకుంటున్నాడు, అక్కడ నువ్వున్నావు, నీ లోపల కూడా అదే రకమైనటువంటి దైవికమైనటువంటి ఆసక్తి ఆ వ్యక్తి మీద ఉంది. ఎందుకు దైవాసక్తి అంటున్నాను అంటే, వేరే రకమైన ఆసక్తులు కూడా ఉంటాయి. నాలాంటి పాస్టర్కి ఒక రోగిని చూడగానే ఏమనిపిస్తుంది? రోగి ఉంది, రోగి ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు, ఇక్కడ గనక ఈ రోగి నా ద్వారా బాగుపడితే గనక చెప్పండి, ఆసక్తి. ఇక్కడ ఉన్న రోగి గనక నేను ప్రార్థన చేస్తే నా ద్వారా గనక బాగుపడితే గనక ఈ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎక్కడికో ఎత్తేస్తారు, వీళ్ళందరూ వీళ్ళతో పాటు వీళ్ళ చుట్టాలందరూ నా చర్చికి వచ్చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఏ ఆసక్తులు? ఇవి వ్యక్తిగత ఆసక్తి. ఆ వ్యక్తి మీద కానీ దైవాసక్తి కానీ ఉన్నాయా? లేవు. సో అదే చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షం అవ్వడానికి, ఈ సిచ్యువేషన్లో ఆయన ప్రత్యక్షం అవ్వడానికి, ప్రత్యక్షమయ్యి పరిచర్య చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే అదే రకమైన ఆసక్తితో నువ్వు రెడీగా ఉన్నావా? ఉంటే కూడా వర్కౌట్ అవ్వదండి. ఉంటే ఆ ఆత్మ తన చిత్తానుసారముగా, అంటే నువ్వేమనుకుంటావంటే ఇక్కడ స్వస్థత వరము ఆపరేట్ అవ్వాలనుకుంటావు, కానీ అసలు అక్కడ స్వస్థత వరమును గూర్చిన ప్రత్యక్షత అవసరమా? బుద్ధివాక్యం అవసరమా? జ్ఞానవాక్యం అవసరమా? ఆత్మల వివేచన అవసరమా? ప్రవచనం అవసరమా? భాషలు మాట్లాడడం అవసరమా? భాషలకు అర్థం చెప్పడం అవసరమా? విశ్వాసం అవసరమా? నాకు తెలీదు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, హృదయాంతరంగంలో ఎరిగినటువంటి వాడు దేవుడు. నాకు ఆసక్తి ఉంది, అపేక్షిస్తున్నాను, కానీ ఆ ఆత్మ తన చిత్తానుసారంగా స్వస్థత పడాల్సినటువంటి వ్యక్తి దగ్గర నేను నిలబడ్డప్పుడు ఆయన నాకు ఆత్మల వివేచన ఇస్తే, అప్పుడు నేను ఇది కాదు ప్రభా, స్వస్థత అని కూర్చుంటే కూడా ఆపరేట్ అవ్వదు. హే, ఆర్ యూ గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఆయన ఇచ్చింది వాడుకోవాలి తప్ప నువ్వు ఎక్స్ట్రా చేయకూడదు. అర్థమైందా? సో ఆ టైంలో దేవుడు నీకు ఆత్మల వివేచన ఇస్తే నువ్వు ఆత్మల వివేచనే వాడాలి. అదేంటి ప్రభు, ఇక్కడ స్వస్థత కావాలి కదా ప్రభు, ఆత్మల వివేచన వస్తుందేంటి ప్రభు, నాకు వద్దులే మూసే అని ముయ్యకూడదు. నో. ఎందుకంటే ఆత్మల వివేచన వలన ఆ వ్యక్తి యొక్క ఆత్మను వివేచించి నువ్వు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుందేమో. You don't know? God knows the heart. నీకు నాకు తెలియదు, ఆయనకు ఆది నుండి అంతం వరకు తెలుసు. హృదయాంతరంగమును పరిశోధించువాడు ఆయన. కాబట్టి నీ మోటివేషన్స్ని ఎగ్జామిన్ చేస్తాడు, అవతల నీడ్ని ఎగ్జామిన్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఏకీభవించినప్పుడు అక్కడ ఏమవుద్దంటే ఆ ఎదుటి వాని ప్రయోజనము కొరకు నీవు అనే సాధనము ద్వారా ఆత్మవరము గుండా ఆత్మ ప్రత్యక్షత జరిగి ఆ వ్యక్తికి పరిచర్య జరుగుతుంది. సో ఈ వరములు ఎందుకయ్యా అంటే పరిచర్య చేయడానికి ఇలా ఆపరేట్ అవుతాయి. అంతేగాని రెవరెండ్ డాక్టర్ ఏడిద రాజ్ కుమార్ జాషువా గారు ఆత్మ వివేచన వరము కలిగిన వారు ఈ దినమున మన మధ్యలో ఉన్నారు అనగానే ఇప్పుడు నేను రెడీ అయిపోతాను. దేనికి రెడీ అయిపోతాను? ఆత్మను వివేచించేయడానికి రెడీ అయిపోతాను. నా దగ్గర పర్మనెంట్గా ప్రతిసారి ఉండేటటువంటిది కాదు, అది నీడ్ బేస్డ్. అక్కడ ఒక వ్యక్తికి ఒక అవసరత ఉంది, ఆ అవసరతను ప్రభువు తీర్చాలి, పరిచర్య చెయ్యాలి అనుకుంటున్నాడు కాబట్టి ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. ప్రత్యక్షం అవ్వాలంటే ఆకాశం నుంచి దడాలను దిగి రాడు. ప్రత్యక్షం అవ్వాలంటే నీ ద్వారానే ప్రత్యక్షం అవుతాడు. నీ ద్వారా ప్రత్యక్షం అవ్వాలంటే నీ తోలుతిత్తులోంచి ఆయన బయటికి రాలేడు. కాబట్టి నీకు ఒక గిఫ్ట్ని నీ లోపల యాక్టివేట్ చేస్తాడు. ఆ గిఫ్ట్ని నువ్వు
ఆపరేట్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షమై ఆ వ్యక్తికి పరిచర్య చేసుకుంటాడు. చేసేది నువ్వేం కాదు, యు ఆర్ అ డమీ ఫిష్, జస్ట్ బెటర్ యూ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ అసైడ్. హలో, ఇది ఏంటండి గొప్ప గొప్ప దైవజనుల్ని ఎలా తగ్గించేస్తున్నారు మీరు? నేను తగ్గించట్లేదమ్మా. దేవుడు చెప్తున్నాడు, తన్ను తాను కాదు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యోహాన్ అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాన్, నేను తగ్గవలసి ఉన్నది, ఐ మస్ట్ బి డిక్రీజ్డ్. అప్పుడు ఏమవుతుంది? ఆయన హెచ్చవలసి ఉన్నది. హెచ్చించేవాడు ఆయన, హెచ్చింపదగినవాడు ఆయనను మనం హెచ్చించాలి. నెక్స్ట్, ఒక విశ్వాసి ద్వారా ఈ ప్రత్యక్షతలు అనేక సార్లు ప్రత్యక్షమవచ్చు, అనేక విధాలుగా కూడా ఉండొచ్చు. లేదా ఇక్కడ 9 ఉన్నాయి కదా, అలాంటివి అనేకము కూడా ఒక విశ్వాసిలో నుండి ఆపరేట్ అవ్వచ్చు. కాబట్టి డోంట్ ఫిక్స్ సంథింగ్, నాకు స్వస్థత వరం ఉంది అని ఫిక్స్ అయిపోకండి. నీ ద్వారా స్వస్థత వరం ఆపరేట్ అవ్వచ్చు, బుద్ధివాక్యం ఆపరేట్ అవ్వచ్చు, జ్ఞానవాక్యం ఆపరేట్ అవ్వచ్చు, విశ్వాసం ఆపరేట్ అవ్వచ్చు. అదేంటి నిన్న స్వస్థత వరం ఆపరేట్ అయింది, వాళ్ళు అవ్వట్లేదేంటి అని కంగారు పడకండి. ఒకసారి అవ్వచ్చు, ఒకసారి అవ్వకపోవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా ఈయనకి ఇన్ని వరాలు ఉన్నాయి అని కానీ, ఈయనకి ఇవే వరాలు ఉన్నాయి అని కానీ, ఈయనకి ఈ వరాలు బాగా పనిచేస్తాయి అని కానీ ఫిక్స్ అవ్వకండి. ఎందుకు అనంటే అనుగ్రహించేవాడు ఆత్మ ఒక్కడే, నువ్వు కాదు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నాకు అప్పట్లో స్వస్థత వరం ఉండేది, ఎందుకో కానీ దేవుడు తీసేసాడు. ఉండేది తీసేసాడు ఏం లేదు. అక్కడ అవసరతను బట్టి ఆయన ఆపరేట్ అవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు రెడీగా ఉంటే, అదేంటి నా లోపల నుంచి ప్రవచన వరం ఆపరేట్ అవుతుంది, అవుద్ది. ఎందుకు? నువ్వు ప్రవక్తవని కాదు. అర్థమవుతుందా మీకు? నువ్వు ప్రవక్తవని కాదు, అక్కడ ప్రవచన పరిచర్య అవసరం గనక దేవుడు ప్రవచన వరము ద్వారా ప్రత్యక్షమై ఆ ప్రజలకి ప్రవచనాత్మకమైన పరిచర్య చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు కేవలం ఒక సాధనానివి, నువ్వు కేవలం ఒక మైక్వి, నువ్వు కేవలం ఒక మౌత్ పీస్వి. యు ఆర్ జస్ట్ అనదర్ వెస్సల్ అండ్ ఇన్స్ట్రుమెంట్. బి యూజ్డ్ అండ్ గెట్ అవుట్. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక సాకలోడు గాడిద లాంటివాడివి. బరువు మోయి చెరువు దగ్గరికి వెళ్ళగానే బరువు దింపు, ఓ తనుదంతడు ఎలిసావిట్లో కూర్చో, అంతే. అంతేగాని నాకున్న గిఫ్ట్ ఏంటో తెలుసా, మూటలు మోయడం. ఎవడు చెప్పాడు నీకు? నీ మీద గనక చాకలైన మూటే మోపకపోతే చెప్పు మూట మోపకపోతే నేను మూటలు మోయు గాడిదను అనడానికి ఏమైనా వీలుందా? చెప్పండి. సరే అని రేపు పొద్దున ఏ తిరగటరాయో పొత్రాన్నో మోపారు, నేను తిరగటరాయు మోయు వరము కలిగిన గాడిదను అనొచ్చా? తిరగటరాయి అయితే తిరగటరాయి మోపుతారు, మూటగా అయితే మూట మోపుతారు. నేను ఒక గాడిదిలాగా అంటది. ఏమంటది? నేను మాసిన బట్టలు మోసే గాడిదని కాదు. మాసిన బట్టలేమో ఆ గాడిద మీద తెస్తాడు మా ఓనర్ గారు, ఉతికిన బట్టలు నా మీద మోస్తాడు. కాబట్టి ఉతికిన బట్టల మూట మోయు వరము కలిగిన గాడిదని నేను. అవునా? ఏమన్నా ఏ గాడిద కన్నా ఇలా పేరు పెట్టొచ్చా? ఆ యజమాని అవసరాన్ని బట్టి మాసిపోయిన బట్టల మూట మోపుతాడు, ఉతికిన బట్టల మూట మోపుతాడు, ఇస్త్రీ చేసిన బట్టల మూట మోపుతాడు, రాళ్ళు మోపుతాడు, లేదా ఆడే ఎక్కి కూర్చుంటాడు. ఇంతకు నువ్వు ఏ గాడిదివి? ఏ వరం ఉన్న గాడిదివి నువ్వు? మాట్లాడండి. అందుకే రెవరెండ్ డాక్టర్ రాజ్ కుమార్ జాషువా గారు ప్రవచన వరము కలిగిన దైవజన ఎక్కడుంది నీ లోపల ప్రవచన వరం? ఎక్కడుందంటే ఉంది. ఈ ఉంది అని నిరూపించడానికి కనబడ్డ ప్రతి వాడి మీద లేనిపోని ప్రవచనాలు. ఆ ప్రవచనం రాకపోతే ఏ తమిళ్లోకి మలయాళంలోకి వెళ్ళిపోయి మరి, లేకపోతే ఇంకేదో భాష మాట్లాడేసి మరి. ఈ సంవత్సరంలో నీకు 2 కుమారులు కలిగిన ఏ బలాత్కారాలా ప్రవచనాలంటే? గాడిదలాగా ఉండాలి, ఏషాలు వేయకూడదు. ఆ గాడిద ఎక్కినవాడు యెరూషలేముకి వెళ్తుంటే ఆ గాడిదండి, నేను ఎలాంటి గాడిదని తెలుసా? యెరూషలేమునకు పోవుట అని వరము కలిగిన గాడిదను.
ఆయన యెరూషలేము వెళ్ళాక ఆ గాడిదని ఏం చేశారు? బైబిల్ ఏమనుందా? తన్ని అవతల పారేశాడు. గాడిదని ఎక్కిన వానికి విలువ కానీ గాడిదకి విలువ లేదు. ఇక మీదటంటే ఇక ఆ గాడిద వెళ్ళిపోయి ఏం చెప్తుందంట? నేను యెరూషలేము వెళ్ళిన గాడిదను, నేను యేసును మోసిన గాడిదను. ఎవడికి లెక్క? ఎవడికి లెక్క? యేసుక్రీస్తు వారే తన్ను తాను భారవాహక జీవిగా పోల్చుకున్నాడు. భారవాహక జీవిగా అంటే బరువులు మోసే జీవిగా పోల్చుకున్నాడు. ఏ బరువు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే అన్నాడు, నేను బరువులు మోసుకెళ్ళేవాడిని. కాబట్టి ఇంకొక ప్రధానమైనటువంటి మాట, ఈ వరాల్ని బట్టి, అంటే వరాల్లో ఆపరేట్ అవుతున్న దాన్ని బట్టి ఈ వ్యక్తి గొప్ప దైవజనుడని కానీ, లేదా ఈ వ్యక్తికి పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కువగా ఉందని కానీ భ్రమపడకండి. భ్రమపడకండి. ఇది వాక్య విరుద్ధం, అవివేకం. ఎందుకంటే ఒక వ్యక్తి చేసేటటువంటి పనులు, ఆ వ్యక్తి చేసే బోధ, ఆ వ్యక్తి చేసే గిమ్మిక్లు, మ్యాజిక్లు, ఇవన్నీ దేవుడు అంగీకరించిన గొప్పతనాలు అని మీరు అనుకోకండి. క్రైస్తవ గుణశీలతకు నిజమైనటువంటి నిదర్శనమైన ఆత్మ ఫలమును క్రైస్తవుడు పని చేయడానికి దేవుడిచ్చే పనిముట్లు అనబడే వరములను కన్ఫ్యూజ్ చేయకండి. ఈ వ్యక్తి మంచి క్రైస్తవుడు, అంతేనండి, అంతమించి ఇంకా వేరే ఏముండవు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంతే. ఇంతకుమించి గ్రేట్, రైట్, రెవరెండ్, ఆవరం ఇవి చెప్పకూడదు. ఏం చెప్పాలా? బలా నమ్మకమైన మంచి దాసుడు. అవి చెప్పాలి అని అంటే ఉన్న వరములు, చేస్తున్న పనులు, చేస్తున్న ఉపదేశాలు, బోధల్ని బట్టి బేరీజు వేయకండి. అది దేన్ని బట్టి వేయాలి? ఆత్మ ఫలాన్ని బట్టి. ఎందుకన్నాడు యేసుక్రీస్తు? ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పారు? ఒక చెట్టు దేన్ని బట్టి? దాని ఫలాన్ని బట్టి అది ఏమై ఉన్నదో మీరు చెప్పండి అన్నాడు. నేనేంటి అని అంటే దేన్ని బట్టి చెప్పాలి? దేన్ని బట్టి చెప్పాలి? నా ద్వారా ఎగ్జిబిట్ అవుతున్న ఆత్మ ఫలాన్ని బట్టి చెప్పాలి తప్ప ఆత్మ వరాల్ని బట్టి కాదు. వరాల విషయానికి వస్తే గాడిదని నేను, ఫలాల విషయానికి వస్తే నేను ఆయనతో అంటుగట్టబడిన తీగను. ఆయనతో అంటుగట్టబడిన తీగను. ఆ ఆత్మ ఫలములో మళ్ళీ 9 తొనలు ఉన్నాయి. ఇవి ఎక్కువ ఇష్టం లేదు జనాలకి. ఎందుకంటే అవన్నీ ఎవరోలో అవుతాయి బ్రదర్, కష్టం. ఆ ఆత్మఫలం పేరు ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ వలన వచ్చే రిజల్ట్ ఏంటి? సంతోషం. ఆ ప్రేమ వలన వచ్చే రిజల్ట్ ఏంటి? సమాధానం. ఆ ప్రేమ వలన వచ్చే రిజల్ట్ ఏంటి? దీర్ఘశాంతం. ఆ ప్రేమ వలన వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి? దయాళుత్వం. ఆ ప్రేమ వలన వచ్చే రిజల్ట్ ఏంటి? సాత్వికం. ఆ ప్రేమ వలన వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి? మంచితనం. ఆ ప్రేమ వలన వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి? ఆశానిగ్రహం. ఆ ప్రేమ వలన వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటి? విశ్వాసం. నాలో నుండి అవి కనబడుతున్నాయా? అవి కనబడితే అది నా గుణశీలత. నా గుణశీలత ఏంటో నేను అది. దట్ ఈస్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ క్రిస్టియన్ క్యారెక్టర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఫ్రూట్ అండ్ గిఫ్ట్స్. నా ఈ ఆత్మ ప్రత్యక్షతలు, ఆత్మవరాలు అబద్ధ బోధకులు, సాతాను కూడా వినియోగిస్తాడు వీటిని. కాబట్టి వీటిని వినియోగిస్తున్న ప్రతి వాడు కూడా దైవాంశ సంభూతుడు, అచ్చంగా దేవుడే అని భ్రమపడకండి. బైబిల్లో బోల్డ్ రిఫరెన్స్లు ఉన్నాయి. ముఖ్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి. అబద్ధ బోధకుల గురించి దాంట్లో విపరీతంగా బ్రహ్మాండంగా రాయబడింది. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలి అని అంటే, ఆత్మ వరములు వాడబడతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనము పరీక్షించి వివేచించి తెలుసుకోవాలి. జస్ట్ బికాస్ సంబడి ఈస్ ఆపరేటింగ్ ద గిఫ్ట్స్, డోంట్ బిలీవ్ దెమ్. నో, చెక్. ప్రతి ఆత్మను పరీక్షించమనుంది, ప్రతి ప్రవచనాన్ని పరీక్షించమనుంది. నా ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నేను ఏం మాట్లాడుతున్నాను, సంఘములో ఆత్మ ప్రత్యక్షతలు. ఓకే, am I clear? Now turn to my next scripture portion. రోమాపత్రిక 12వ అధ్యాయం. ఇది నేను క్విక్గానే ముగిస్తాను. ఎందుకు అనంటే, సంఘములో దీనివల్ల గలిబిలి ఏర్పడింది అక్కడ కొరింథీ సంఘంలో. అందుకని సంఘానికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి, మరి ముఖ్యంగా విశ్వాసులకు డైరెక్ట్గా కనెక్ట్ అయినాయి. అంటే వీటిల్లో ప్రతి విశ్వాసి వాడబడతాడనమాట. ఎందుకంటే రకరకాలు, ప్రతి ఒక్కరు కూడా వాడబడతారు. కాబట్టి దాని మీద నేను ఎక్కువసేపు డ్వెల్ అయ్యాను. రోమాపత్రిక 12వ అధ్యాయంలోనికి వస్తే, ఈ రోమాపత్రిక 12వ అధ్యాయంలో కాబట్టి సహోదరులారా అంటే 11 అధ్యాయాలు క్రిస్టియన్ డాక్ట్రిన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసి ఇప్పుడు 12వ అధ్యాయంలో యాక్షన్. ఇప్పుడు దాకా నేను మీకు డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మీరు క్రియలోకి దూరాలి, మీరు రంగంలో దిగాలి అని మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించుకున్న దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఈటి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని శరీరం గురించి మనస్సు గురించి మాట్లాడేసి, ఇప్పుడు 3వ వచనం నుంచి మొత్తం 21వ వచనం వరకు, మరి ముఖ్యంగా 12వ వచనం వరకు ఇక్కడ పరిచర్య వరముల గురించి రాస్తున్నాడు. పరిచర్య వరాలు. ఆ వరాల్లో చెప్తూ ఏమంటాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో నేను చెప్పుచున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే, మినిస్ట్రింగ్ టీంతో మాట్లాడుతున్నాడు. సేవకులు సేవ చేయడానికి దేవుడిచ్చేటటువంటి పంచి ఇచ్చిన విశ్వాస పరిమాణము, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీ కృప గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే నాకు అనుగ్రహింపబడిన కృప ఒకటి, మీకు అనుగ్రహింపబడినటువంటి కృప ఒకటి. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, అది దట్ ఈస్ నాట్ ఎ కాంప్రహెన్సివ్ లిస్ట్, దట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ లిస్ట్, దట్స్ నాట్ ఎ కంప్లీట్ లిస్ట్, దట్స్ నాట్ ద ఫైనల్ లిస్ట్. కానీ ఈ 12వ అధ్యాయము రోమాపత్రికలో, అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి ఈ వరాలు నిర్దిష్టమైనటువంటివి అన్నమాట. అంటే ఒక్కొక్కనికి ఆయన పంచి ఇస్తున్నాడు, ఒక్కొక్కనికి ఆయన తన కృపను ఇస్తున్నాడు. నాకొక కృప, నీకొక కృప. అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ కాపరులా, అందరూ స్వార్థికులా అని మాట్లాడుతున్నాడు. అంటే అందరూ అన్నీ అయి ఉండే అవకాశం లేదు ఇక్కడ. కానీ ఇందాక అక్కడ మాట్లాడిన నానా విధములైన కృపావరాలు అందరూ ఆపరేట్ అవ్వచ్చు, అందరూ నానా విధాలుగా ఆపరేట్ అవ్వచ్చు. కొందరు కొన్నిసార్లు మరికొన్ని వాడచ్చు, కొందరు ఇవి అవి కలిపి మిక్స్గా కూడా ఆపరేట్ అవ్వచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఒక్కొక్కనికి పంచి ఇచ్చిన, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇదేంటి, పరిచర్య వరములు ఇవి. అవి ఆత్మ ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్ముడు మన ద్వారా జరిగించుకునేటటువంటి కార్యాలు. ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, నాకు అనుగ్రహింపబడినటువంటి కృపను బట్టి నేనెవరు, అన్యజనులకు అపొస్తలుడను. మీకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీరెవరు, ఏమో మీకు తెలియాలి. అది ఎలా ఉంటుందంటే, ఈ కృప ఎలా అర్థమవుతుంది, ఇది ఎలా ఉంటుందంటే, మన లోపల ఒక భారం లాగా తయారవుతుంది, ఒక కొరుకుడు పుండులాగా తయారవుతుంది. ఒకసారి నా స్నేహితుడు వచ్చి ఒకడు ఏమన్నాడంటే, అరే మీరు సువార్త ఇక్కడక్కడ చేయడం కాదు, సుల్తాన్ బజార్లో, కోటిలో, చార్మినార్లో చేయాలన్నాడు. శబాష్, ఈ భారం ఎవరికి ఉంది, ఈ కసి ఎవరికి ఉంది?
ఇది నీకు ప్రభు అనుగ్రహించబడిన కృప. అక్కడ నువ్వు వెళ్ళి చేస్తే డ్రామా నడుస్తుంది, నేను వస్తే వీ బగులుద్ది. కాబట్టి అక్కడ ఎవరు పని చేయాలి? ఆ సుల్తాన్ బజార్లో, కోటిలో, చార్మినార్లో ఎవరు పని చేయాలి? నువ్వు పని చేయాలి. ఇవేం పాటలండి? పాట అంటే అలా ఉండాలి కదా కదా కదా. అలాంటి పాట రాయడానికి దేవుడు నీలో ఇచ్చినటువంటి ఆ కృపని నువ్వు నిరర్ధకం చేసి ఎవడో వస్తాడు ఎవడో రాస్తాడు అని అనుకుంటున్నావు. బెటర్ అది రాయాల్సింది ఎవరు? నువ్వే. ఏంటంటే మా పాస్టర్ గారు అలా వాక్యం చెప్తారు. వాక్యం అంటే అలాగ చెప్పాల్సిన కృప ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. నువ్వు లేవాలి, నువ్వు రంగంలోకి రావాలి. దేవుని కృపను నిరర్ధకం కాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఆ పని నువ్వు చేసుకోవాలి. నువ్వు చేసినట్టు నేను చేయలేను, నేను చేసినట్టు నువ్వు చేయలేవు. నాది ఇరానీ హోటల్, నేను బ్రహ్మాండమైన ఇరానీ చాయ్ ఇస్తాను. అబ్బాబా మీల్స్ పెట్టాలండి. టీ ఎవడు దాగి బతుకుతాడండి? టీ కొట్టు పెట్టుకున్నాడు. సుబ్బయ్య హోటల్ లాగా మీల్స్ పెట్టాలి. అది ఎవరు పెట్టాలి? నువ్వు పెట్టాలి. రోజంతా టీ తాగేవాడు ఎవడంటాడండి? రోజంతా టీ కొట్టు పెట్టుకుంటాడంట. ఏమండి రోజంతా టీ కొట్టు రన్ అవుదా? టీ అంటే పొద్దున చుక్క, సాయంత్రం చుక్క, అవునా? మరి రోజంతా టీ కొట్టు ఎలా నడుస్తుంది? నడుస్తుంది. పుట్టి బిర్యానీ పెడితే ఎవడొస్తాడు బ్రదర్? అది కూడా 24 hours బిర్యానీ అంట. అవుద్ది. బిర్యానీ పెట్టేవాడు బిర్యానీ పెట్టాలి, టీ పెట్టేవాడు టీయే పెట్టాలి, ఏది పెట్టేవాడు అదే పెట్టాలి. అంతేగాని బిర్యానీ కొట్టు పెట్టుకున్నాడు టీ కొట్టు భలే నడుతుంది కానీ బిర్యానీ అనేసి టీ పెడదాం, లేకపోతే టీ బిర్యానీ అని పెడదాం అని అంటే కుదరదు. నో, నాకు అనుగ్రహించబడిన కృప మీకు అనుగ్రహం. ఒక్క శరీరంలో మనకు అవయవములు అనేకములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకే పని ఎలాగూ ఉండదో. ఇక్కడ వేటి గురించి మాట్లాడుతున్నాడు? అవయవము, పని. ఒకే శరీరంలో ఉన్నామా? ఉన్నాం. ఒకే శరీరంలో ఉన్న అవయవాలమా? అవును. ఈ అవయవాలన్నింటినీ కలిపి శరీరం అని పిలుస్తున్నారా? అవును. మరి ఒకే శరీరానికి ఒకే పని ఉందా? లేదు. శరీరానికి ఒకే పని ఉంది కానీ అవయవానికి ఒకే పని ఉందా? లేదు. నా శరీరం అంతా భోంచెయ్యాలి అంటుంది. నా శరీరం అంతా ఏమంటుంది? భోంచెయ్యాలి అంటే ఇప్పుడు అడగండి, అదేలే నీ శరీరంలో ఏ భాగం అంటుంది భోంచెయ్యాలని? ఏ భాగం ఏంట్రా? నా శరీరం అంటుంది. అదేనండి, అరికాలు అంటుందా, కన్ను అంటుందా, కాలు అంటుందా? చేతులు వణుకుతున్నాయి. ఓహో చేతులకు భోజనం పెట్టాలా? కాదురా, నీరసం వస్తుంది అంటే నెత్తికి పెట్టాలా? కళ్ళు తిరుగుతున్నాయిరా అంటే కళ్ళలో పెట్టాలా? కాదు. మరి కడుపు మండిపోతుంది అంటే కడుపులో వేయాలా? కాళ్ళు వణుకుతున్నాయి. దేనికి కావాలండి భోజనం? దేనికి కావాలి? శరీరానికి కావాలంటే మరి మీరు నోట్లో ఎందుకు పెడుతున్నారండి? శరీరము అంతటికి అవసరత ఉంది, కానీ ఆ అవసరత తీర్చే పని చెయ్యి మొదలు పెట్టాలి. దానికంటే ముందు కన్ను చూడాలి, నోరు తెరవాలి, నమలాలి. అప్పుడు శరీరం అంతా ఇప్పుడు అమ్మయ్య హాయిగా ఉంది, లేదా ఇప్పుడు వరకు చెమటలు వచ్చేసినాయి, నీరసం వచ్చేసింది, షుగర్ డౌన్ అయిపోయింది. ఏం నోరు చేసిన పనికా? అంటే ఎంతనా నోరు గొప్పే. మరి నోట్లో పెట్టకపోతే చెయ్యి అంటే చెయ్యి గొప్పే. చూడకపోతే మరి కన్ను అంటే కన్ను గొప్ప. కన్ను ఉంటే సరిపోద్దండి, ఆకలి తీరుతుంది. కుదరదు. శరీరం ఒక్కటే, అవయవములు అనేకములు. ప్రతి అవయవానికి ఏ అవయవానికి ఆ పని ఉంది. ఇక్కడ తేడాలు వస్తాయి. శరీరము పద్దాక కలిపి నీ నోట్లోనే ఎందుకు పెట్టాలని నేనే తింటా ఇవాళ అన్నది అనుకోండి, చెయ్యే నలుపుతుంది అనుకోండి, అప్పుడు వచ్చేమంటారు, ఒరే అన్నాన్ని నలుపుతున్నావేంట్రా, తిను అంటే నోటికి పెట్టను, నేను నా చేతితోటే ఉంచుకుంటా, నా చేతిలోనే ఉంచుకుంటా అన్నది అనుకోండి, శరీరము క్షీణిస్తుంది. శరీరం క్షీణిస్తుంది. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు, ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడంతా వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను.
అంటే ఎవడు ఏదైతే దానిలోనే పని కలిగి ఉందాము. ఒకవేళ పంచిపెట్టేవాడు ఉండొచ్చు. ఇక అక్కడ పెద్ద లిస్ట్ ఉంది, ఇక రకరకాల లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఇందాక ముందు మాట్లాడిన వాటికి ఇప్పుడు మాట్లాడిన వాటికి వ్యత్యాసం అర్థమవుతుందా? అవి ఒకటే అన్నట్టుందా? కలగపులంగా ఉందా? అవి సంఘములో విశ్వాసులందరికీ ఇవ్వబడినటువంటి వరములు. ఇవి పరిచర్య చేయడానికి ఇవ్వబడిన పరిచర్యా వరములు, పరిచారకులకు ఇవ్వబడినాయి. వేరువేరుగా ఒక్కొక్కనికి వాని విశ్వాస పరిమాణం చొప్పున ఎవని కృప వానికి, ఎవడు ఏదైతే దానిలో పని కలిగి ఉందము. ఇప్పుడు ఈ పనులను ఎలా చేయాలంటే 11-12 వచనాలు చూద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మీకు అప్పగింపబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో నంబర్ 1 ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి మందగించకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏముండాలి? తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలుపందులు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఇక మాట్లాడుతూ ఉన్నాడు ఇక విషయాలు. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిచర్యని ఎలా ఉండాలంట? ఆసక్తి. ఆ ఆసక్తి మందగించకూడదు. ఆత్మలో ఏముండాలి? తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత గలవారై పనిచేయాలి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోకి వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదువుతున్నాను. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. చూసారా? మళ్ళీ ఏమన్నాడు? ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము చొప్పున ఏమి పడింది? కృప ఇయ్యబడెను. అందుచేత ఏం జరిగిందో అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 13వ వచనంలోనికి రండి. 11 నుంచి చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలబార మగు వరకు ఆయన ఈలాగు నియమించాను. అంటే ఇవి ఎప్పటి వరకు పనిచేస్తాయ్యా అంటే మనమందరం ఈ స్థాయికి వచ్చే వరకు. ఏమవ్వాలి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన, చూడండి, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందరు అపోస్తలుడా? కాదు. ఇక్కడ ఇంకో కౌంటర్ క్వశ్చన్. అందరూ స్వస్థపరచు వరములో ఆపరేట్ అవ్వగలరా? చెప్పండి. అందరూ స్వస్థపరిచే వరములో ఆపరేట్ అవ్వగలరా? ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది, అవ్వకపోవచ్చు. కానీ అందరు అపోస్తలులా? కాదు, కరాఖండిగా చెప్పొచ్చు. ఇదే మీరు మొదటి కొరింథీ పత్రికకిను ఈ రోమా పత్రిక, ఎఫెసీ పత్రికకు ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడే అర్థం చేసుకోవాలి. అందరూ బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అనే వరములో ఆపరేట్ అవ్వగలుగుతారా? అవ్వగలగచ్చు. మరి అవి ఉన్న వాళ్ళకి ఇవి ఉండవా? ఇవి కూడా ఉండొచ్చు. అవి కలిసి పనిచేస్తాయా? అన్నీ కలిసి కూడా పనిచేయొచ్చు. అది ఎక్కడ? ఆ కొరింథీ పత్రికలో ఉన్న వాటిలో. కానీ ఇక్కడ అలా కాదు. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను. కానీ అక్కడ అలా కాదు. అదే చెప్తున్నాను, అక్కడ గిఫ్ట్ మిక్స్ ఉండొచ్చు. ఈరోజు నా లోపల నుంచి స్వస్థత వరము ఆపరేట్ అవుతే రేపు ఆపరేట్ కాకపోవచ్చు. కాబట్టి నేను స్వస్థపరచు వరము గలవాడిని అని డిసైడ్ అయిపోకూడదు. నాకు ఆత్మను వివేచన వరం కూడా ఆపరేట్. ఎందుకు? నీడ్ బేస్డ్ ఇది. అక్కడ అవసరత ఉంది. ఒక వ్యక్తి కానీ, ఒక సమాజం కానీ, ఒక సంఘం కానీ, దానిలో అవసరత ఉంది. ఆ అవసరతకు దేవుడు పరిచర్య చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నాడు. ఆ ప్రత్యక్షపరచబడడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వరము. ఆ వరము నా ద్వారా, అంటే నాలో నుండి ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడుకొని దేవుడు అక్కడ ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు.
ఈరోజు స్వస్థత అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, రేపు బుద్ధివాక్యం అనే బుద్ధివాక్యం అనే ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, ఎల్లుండి ఆత్మల వివేచన అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, అవతల ఎల్లుండి స్వస్థత ఆత్మల వివేచన రెండూ వాడతాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఇప్పుడు కిచెన్లో కత్తి ఉంటుంది, కొడవలు ఉంటుంది, కత్తిపేట ఉంటుంది, చెక్కేది ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంట్లో ఏది వాడతారండి మీరు అని అడిగామనుకోండి, ఆన్సర్ ఏంటి? అన్నీ వాడుతున్నారు. ఓకే, అన్నీ వాడుతుంటే ఆ రోజు మీరు తోటకూర కూర వండుతున్నారు, అన్నీ వాడతానన్నారు, మరి చెక్కేది వాడట్లేదే ఇవాళ అంటే, అది బంగాళదుంప వండినప్పుడు వాడతాం. బంగాళదుంప వండినప్పుడు కత్తి వాడరా? అప్పుడు చెక్కాక కత్తి వాడతామండి. అంటే కత్తిపీట వాడరా అప్పుడు? అంటే మరి ఆ బంగాళదుంపలో ఏమైనా వేయాలని చేపలు ఇవలో కొయ్యేసినప్పుడు మరి కత్తి వాడతాం. ఓహో, చేపలకి కత్తిపీట వాడినప్పుడు మీరు కత్తి వాడరన్నమాట. అలా కుదరదండి. ఎలాగా? ఏం చెయ్యాలి ఇప్పుడు? అవసరతను బట్టి అన్నీ వాడతాం, ఒక్కొక్కటి వాడతాం, అన్నీ కలిపి వాడతాం. అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పనులు వేరు, ఆ పనులు వేరు. మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరూ అపోస్తలులా? కాదు. అందరూ ఆత్మవరాలన్నింటిలో వాడబడే అవకాశం ఉందా? ఉంది. మరి వాడబడుతున్నారు కదా అని అవేనా? కాదు. మరి నిన్న వాడబడ్డాం కాబట్టి ఇవాళ కూడా వాడబడే అవకాశం ఉందా? లేదు. నిన్న వాడబడలేదు కాబట్టి ఇవాళ వాడబడకూడదు అని ఏమైనా ఉందా? కాదు. నా చేతిలో ఏం లేదు. నా చేతిలో ఉన్నదల్లా సిద్ధపాటు, అంతే. అక్కడ దేవుడు ఒక కార్యం చేసుకోవాలనుకుంటున్నాడు, దానికి ఫలానా వరము వాడాలనుకుంటున్నాడు, అది నా ద్వారా అభ్యాసం అవడానికి నేను రెడీగా ఉన్నాను. ఫినిష్, అంతే, అయిపోయింది. వెళ్ళి సాబిట్లో పడుకోవాలి. అంతేగాని పొరపాటున కూడా ఉతికిన బట్టలు మోయు గాడిదను అని చెప్పుకోకూడదు. కానీ ఇక్కడ మాత్రం కొందరు అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను. ఇక్కడ ఇది నాకు ఇవ్వబడిన ఆఫీస్. మళ్ళీ ఇది ఎందుకు? ఇది కూడా మళ్ళీ టైటిల్ పెట్టుకోవడానికి కాదండి, చెప్పుకోవడానికి, టైటిల్ పెట్టుకోవడానికి కాదు. అందుకు కాదు. ఎందుకో కూడా మనం చూసేసి మనం ముగిద్దాం ఈరోజు. ఏంటంట? సువార్థికులుగాను అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గముతోను లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత కొట్టబడి ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుద్దాము. ఇదండి అసలు విషయం. సంఘము ఏ స్థాయికి రావాలట? ఇక మీదట పసిపిల్లలై ఉండక. పసిపిల్లలు ఎలా ఉంటారు పసిపిల్లలు? చాక్లెట్ ఇస్తే పరిగెడతారు, పిప్పర్మెంట్ ఇస్తే పరిగెడతారు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే పసిపిల్లల్లాగా ఎలా ఉండకూడదంట? మనుష్యుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ఇప్పుడు నా వయసులో ఉన్నవాడికి నీకు చాక్లెట్ కొనిస్తాను, మా ఇంటికి వస్తే అంటే వెళ్ళిపోతానా చెప్పండి? పెద్ద చాక్లెట్ కొనిస్తాను, క్యాడ్బరీ సిల్క్ నట్స్ ఇది కొనిస్తాను, పెద్ద చాక్లెట్ కొనిస్తాను. పోనీ బిర్యానీ తినిపిస్తాను అని అన్నాను, అలా అంటాం. పసిపిల్లలు చూడండి, చేతిలో చాక్లెట్, జేబులో పరపర అంటుంటే మెల్లగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. పసిపిల్లలు ఎలా ఉంటారంటే ఇదిగోండి ఇలా ఉంటారంట. ఎలాగా? మనుష్యుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉంటారంట పసిపిల్లల క్రైస్తవులు. అలా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలో ఎదుగుదాము.
ఎదగాలి. అలా ఎదగడానికి ఏం జరగాలి? అలా ఎదగడానికి ముందు ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. నంబర్ 1, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. నంబర్ 2, పరిచర్య ధర్మము జరుగుటకును. నంబర్ 3, ఆయన ఇలా అపోస్తలులను, కొందరిని ప్రవక్తలను, కొందరిని సువార్తికులను, కొందరిని కాపరులను, ఉపదేశకులను సంఘములో ఉంచాడు. సో ఈ పొజిషన్స్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఏం చేయాలి? విశ్వాసులందరినీ ఒడిసిపట్టి ఏం చేయాలి? ఎక్విప్ చేయాలి. సంఘము వరములు ఎందుకు? ఈ వరములు వాడుట ద్వారా, కొరింథీ పత్రికలో ఇవ్వబడినటువంటి వరములు వాడుట ద్వారా విశ్వాసులు పరిశుద్ధతలోనికి వచ్చి ఒకరినొకరు కట్టుకుంటూ వ్యక్తిగత జీవిత సంఘ నిర్మాణం జరుగుద్ది. ఈ ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో ఉన్నటువంటి పరిచర్యల వల్ల ఏం జరుగుద్ది అని అంటే, మనమందరము సంఘముగా సన్నద్ధులం అవుతాం, ఎక్విప్ అవుతాం. అలా ఎక్విప్ దేనికి అవుతాం? పరిచర్య చేయడానికి ఎక్విప్ అవుతాం. అంత మాత్రమే కాదు, తద్వారా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. ఈ వరములు ప్రత్యక్షతలు అంటే పరిచర్య వరములు ప్రత్యక్షతలు దేనికయ్యా అంటే వెరీ సింపుల్, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, నా వ్యక్తిగత ప్రదర్శన కొరకు, ప్రాచుర్యం కొరకు కాకూడదు. If I am using my gift, if I am operating my gift, తద్వారా ఏమవ్వాలి? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్రయోజనం పొందడం ద్వారా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. వ్యక్తి ప్రయోజనం పొందాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అదర్వైజ్ నేను చేసేది ప్రదర్శనే తప్ప ప్రయోజనం దానివల్ల ఏమీ లేదు. ఇక పరిచర్య వరములు, ఎవనికి ఇవ్వబడిన కృప చొప్పున వాడు ఆ పని కలిగి ఉండాలంతే. అంతేగాని ఈ మధ్యలో టీచింగ్ ఎవరు వింటలేదండి, అందుకనే మనము ప్రవచనాలు షో పెడదాం అని మారకూడదు. ఈ మధ్య టీచింగ్లు, కాన్ఫరెన్స్లు చెప్పి జనాలకి వినే ఓపిక ఎవడకలేదండి. ఓ చర్చి పెట్టేసి ఆదివారం కొంత షో నడిపించేసి, ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసేసి, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసేసి, నేను పవర్ఫుల్, మా చర్చ్ పవర్ఫుల్ అని చూపించేసి, సంఘాన్ని నింపేసుకొని హ్యాపీగా చర్చి కట్టేసి నేను సెటిల్ అయిపోయి, నో, ఎవడు ఏదైతే వాడు ఆ పని కలిగి ఉందము. నీకు ఇవ్వబడినటువంటి కృప ఉపదేశకుడు అనుకుందాం, నువ్వు కాపరత్వం చేయలేకపోతున్నావు అనుకుందాం. కాపరత్వం చేయగలిగే వ్యక్తిని నీ సంఘంలో నుండి తయారు చేయాలి. అమ్మా ఇలాగ కనుక ఎవడన్నా వస్తే నా కొడుకు పెద్దగా రావాలి తప్ప ఈడు ఎవడికి అమ్మా ఇవ్వను కదా అని నువ్వు ఈ కుళ్ళు ఉపదేశాలు వేయకూడదు. నువ్వు కాపరివి, వచ్చిన వాళ్ళని కాపరత్వం చేయగలుగుతావు, కానీ జనాల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించే సామర్థ్యం నీకు లేదు. ఉన్న వాళ్ళని మేపుతున్నావు కానీ బయటి వాళ్ళని తేలేకపోతున్నావు. అలాంటి వరము, అలాంటి గిఫ్టింగ్, అలాంటి ఆఫీస్ ఉన్నటువంటి స్వార్థికుడిని తయారు చేసి వాడిని విడుదల చేయాలి, వాడిని రిలీజ్ చేయాలి. లేదా నువ్వు పాస్టర్వి, నీకు బోధించుకోవడం రావట్లేదు, నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాపరత్వం చేయాలి. వారం లేదా పీరియాడికల్గా ఎవరో ఒక మంచి ఉపదేశకుని పిలిపించి నీ సంఘానికి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉండాలి. అంతేగాని నాకంటే మంచి వాక్యం చెప్పేవాడు ఎవడన్నా వస్తే వీళ్ళు రేపు నుంచి నా మాట వినరు, నా లొసుగులని బయటపడిపోతాయి అని భయపడి నీ విశ్వాసాలకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వకుండా నీకు వచ్చిన కాడికి, నీ చేతనైన కాడికి ఇచ్చి సంఘాన్ని పీలగా తయారు చేయకూడదు. నీకు వరములు ఉన్న, పరిచర్య వరములు ఉన్న, ప్రత్యక్షతలు ఉన్న, ఏదైనా ఉండాల్సిన ఎయిమ్ ఏంటంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి, ఇతరుల యొక్క ప్రయోజనము, వీటి కొరకు వాడాలి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో విశ్వాసులు లోకాన్ని అనుసరించే వారిలాగా కాకుండా పరిశుద్ధతలోను, దేవుని ప్రేమలోను, ఇతరుల కొరకు బాధ్యత కలిగి ఉండడంలోను, పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిజమైన విశ్వాసము అనే వాటిలో కట్టబడుతూ ఆత్మీయ పరివర్తన పొందుతూ ఉండడాన్నే ఇదే ఆత్మ వరముల ద్వారా జరిగే పరిచర్య. ఆమేన్.
దిస్ ఈస్ ఆల్ అబౌట్ సంఘము మరియు సంఘంలో ఉన్న వరములు.